ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపెట్టబోయే వీడియో మీరు చాలా జాగ్రత్తగా మీరు చూస్తారని నమ్ముతున్నాను. ఇది చాలా బాధాకరమైన విషయం. రీజన్ ఏంటి తెలుసా? ఒక అనుమానం వచ్చినందుకే ఒక వ్యక్తిని చంపేశారు. కేవలము ఒక అనుమానం. ఆ అనుమానం ఏంటి తెలుసా? ఎక్కడి నుంచో పాపం వెస్ట్ బెంగాల్ నుండి చండీగఢ్లో కూలీ పని చేయడానికి వెళ్ళిన ఒక వ్యక్తిని, ఒక పేదవాడిని కొట్టి చంపేశారండి. రీజన్ ఏంటిదంటే ఆయన బీఫ్ తిన్నాడని అనుమానంతోనే చంపేశారు. బీఫ్ తినడము అనుమానంతో చంపేశారు అని అంటే మీరు ఊహించుకోండి, మనుషులకు పిచ్చి ఏ పీక్లో ఉందో అర్థం చేసుకోవాలి. ప్రతి వానికి రైట్ టు లివ్ ఉంది. ప్రతివాడు బ్రతకొచ్చు, ఏదైనా తినొచ్చు, తన ఇష్టం అది. కానీ ఈ మధ్యలో కొందరు యాక్టివ్ అయిపోయి ఎవరు ఏం తింటున్నారు, ఎవరు ఏ మతానికి సంబంధించిన వాడు, ఎవరు ఎక్కడ పోతున్నాడు, చర్చ్కి వెళ్తున్నాడా, మస్జిద్కి వెళ్తున్నాడా, టెంపుల్కి వెళ్తున్నాడా, గురుద్వారాకి వెళ్తున్నాడా, దీని మీదనే నిఘా పెట్టుకొని ఏదో వీళ్ళకు వచ్చే దిక్కుమాలిన ఒక సూత్రము, ఒక ఇన్ఫర్మేషన్ అది తీసుకొని వచ్చి ఎంత కరెక్ట్ ఎంత రాంగో అనేది వెరిఫై చేయకముందే ఒక మనిషి ప్రాణాన్ని తీసేస్తున్నారండి. ఒకసారి ఈ వీడియో చూడండి. पुलिस की हिरासत में मौजूद ये लोग कोई आम आरोपी नहीं हैं, बल्कि ये वो लोग हैं जिन्होंने एक शख्स की हत्या सिर्फ इसलिए कर दी क्योंकि उन्हें सिर्फ शक था कि उस शख्स ने बीफ खाया है। जी हाँ, सिर्फ एक शक होने पर इन लोगों ने एक मजदूर को इतना पीटा कि उसकी मौत हो गई। ये घटना हरियाणा के चरखी दादरी से सामने आई है। पुलिस ने इस घटना में शामिल गोरक्षक दलों के 7 लोगों को हिरासत में लिया है, जिसमें 4 नामजद आरोपी हैं। जिस शख्स की हत्या हुई वो एक प्रवासी मजदूर था और दिन की दिहाड़ी करके अपने परिवार को पालता था। చూశారు కదా ఫ్రెండ్స్, ఎలా కొడుతున్నారో, ఏ విధంగా ఆ వ్యక్తిని కొట్టారో నేను ఆ వీడియో క్లిప్ నేను చూపెట్టాను. కానీ పేపర్ స్టేట్మెంట్ మాత్రం మీకు చూపెడుతున్నాను. ఒక అమాయకమైన ఒక వ్యక్తి అండి, పాపం ఒక అమాయకమైన వ్యక్తి అండి. ఒక అనుమానం వచ్చినందుకే చంపేసినారు. రోజుకి మనిషి మానవత్వాన్ని మర్చిపోయి ప్రాణ వాల్యూని కూడా లెక్క పెట్టకుండా నాకేంది, నేనుంటే చాలు, ఎదుటివాడు ఎలా ఉంటే నాకేంది అని ప్రాణాన్ని కూడా తీసిపడేస్తున్నారండి. ఇది కేవలము దేవుని జ్ఞానం లేనందుకే కదా ఇలా మూర్ఖులుగా తయారవుతున్నారు మనుషులు. చీటికి మాటికి కోపము, అవసరమైతే ఒకరిపైన దాడి, వీలైతే అతనికి చంపేయడం. మాబ్ లించింగ్ రోజుకి మన ఇండియాలో బాగా పెరిగిపోతుంది. మాబ్ లించింగ్, ఇంతకీ మాబ్ లించింగ్ అంటే ఏంటిది? దీని గురించి నేను పర్ఫెక్ట్గా డెఫినేషన్ ఇస్తాను. ఎప్పుడైనా మీకు వాట్సాప్లో ఫేక్ న్యూసెస్ వచ్చాయా? ఈ ఫేక్ న్యూస్ ద్వారా జరిగే ప్రమాదం ఏంటిదో ఎప్పుడైనా మీరు చూశారా? అవును ఫ్రెండ్స్, ఒక ఫేక్ న్యూస్ ఎంత ప్రమాదమో, ఫేక్ న్యూస్ ఎంత పెద్ద వైలెన్స్ క్రియేట్ చేస్తుందో మీరు ఊహించలేరు. సమూహము, ఒక గుంపు, వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక న్యూస్ వింటారు. అది మతపరమైన ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏ విషయమైనా ఉండొచ్చు. ఒక ఫేక్ న్యూస్ మనం ఎప్పుడైతే స్ప్రెడ్ చేస్తామో ఆ వీడియో భయంకరంగా వైరల్ అయిన తర్వాత ప్రజల మధ్యలో కోపము, ద్వేషము, అదేవిధంగా ఆ వ్యక్తి దొరికితే వాడిని కొట్టాలని, చంపాలని ఒక నిర్ణయం తీసుకుంటారు. అవును, మీరు ఎప్పుడైనా చూడండి, ఫేక్ న్యూస్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. దీన్ని ప్రభుత్వము ఆపాలి అని అంటే ఆ ప్రభుత్వం చెప్పే మాట ఏంటి తెలుసా? హర్యానా గవర్నమెంట్ సీఎం చెప్తున్న మాట ఏంటిదంటే, ఊర్లలో అంట ఇంకా అవేర్నెస్ లేదు కాబట్టి వాళ్ళని ఆపలేమంట. ఇది ఒక సీఎం చెప్తున్న మాట. కనీసము ప్రజలని కంట్రోల్ కూడా చేయకపోతే అతను ఎక్కడ సీఎం అండి? हरियाणा के मुख्यमंत्री नायाब सिंह सैनी ने कहा था कि हमने गौ माता की सुरक्षा के लिए कड़ा कानून बनाया है, इसके लिए कोई समझौता नहीं है, लेकिन लोगों के मन में गौ माता के लिए आस्था है, उनकी भावनाएं जुड़ी हुई हैं। जब ऐसी सूचना आती है तो गांव के लोग प्रतिक्रियाएं देते हैं। రూల్స్ ఎక్కడ పోయినాయి, లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది? ఒక అధికారంలో ఉన్న సీఎంఏ ఇలా మాటలు మాట్లాడితే
సామాన్యమైన మనుషులు మూర్ఖులు కాలేరా? వాళ్ళు ఎక్కడ సెక్యూరిటీ కోసం ఆలోచిస్తారు? మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. गॉड ब्लेस यू ऑल। में महाराष्ट्र से भी एक वीडियो जमकर वायरल हो रहा है, जिसमें हाजी अशरफ नाम के एक शख्स के साथ ट्रेन में कुछ लोग बदतमीजी करते हुए दिखाई दे रहे हैं। वो उसमें गाली बक रहे हैं और आप तस्वीरों में देख सकते हैं कि हाजी अशरफ किस तरह से डरे हुए हैं। ये लोग उनके आसपास उनको घेरे हुए हैं और उन्हें गालियां दे रहे हैं। गोमांस रखने के शक के चक्कर में एक बुजुर्ग के साथ किस तरह से बदतमीजी की जा रही है, किस तरह से बर्बरता की जा रही है, ये इस तस्वीर में साफ तौर पर देखा जा सकता है। फिलहाल पुलिस ने इस वीडियो का संज्ञान लेकर भी आरोपियों पर कार्रवाई करने का आदेश दे दिया है।